హలో వ్యూవర్స్, టిష్యూ పేపర్తో బ్యూటిఫుల్ ఐడియా అయితే ఈరోజు చూపిస్తానండి మీకు. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. అన్ని సమాన భాగాలు వచ్చేలాగా కట్ చేసేసుకోండి. దేని దానికి విడదీసుకోవాలి. తర్వాత ఇలా సగానికి మలుచుకొని మళ్ళీ మలుచుకోవాలన్నమాట. అంచులని క్రాస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు ఈ వీడియో చూసిన తర్వాత. ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది అనమాట. ఈ మోడల్లో వచ్చేస్తుంది మనకి టిష్యూ పేపర్ అనేది. మనం తీసుకున్న పేపర్స్ అన్నింటిని కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. మనకు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాను నేనైతే. ఈ సైజ్ తీసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇలా పక్కన అనుకొని ఒక్కసారి ఇలా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని చేత్తో ఇలా నలిపేసుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఉన్న వైట్ కలర్లో ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి. అన్నింటిని కూడా అలాగే రెడీ చేసేసుకోవాలి. ఒక్క పేపర్తో చాలా ఫ్లవర్స్ని రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, అందమైన ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా, అన్నింటినీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేను. మీరు కలర్వి కావాలనుకుంటే కలర్వి టిష్యూ పేపర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లో ఫెవికాల్, అలాగే ఎల్లో కలర్, గ్రీన్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మీరు గ్రీన్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకుంటే లైట్ షేడ్ అనేది వచ్చింది కదా. మధ్య భాగంలో ఇలా మనం వేలుతో తిప్పుకున్నట్లయితే, టైట్గా ఇలా అనుకున్నట్లయితే ఫెవికాల్ ఉంటుంది కాబట్టి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా టైట్గా అనుకోవాలి. కదలకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. కాడలు గ్రీన్ కలర్ వచ్చినలాగా ఉంటుందన్నమాట. మల్లెపూలు మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అలా వచ్చేస్తుంది. కాడ మల్లెల్లాగా ఉన్నాయి కదా, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకైతే బాగా నచ్చాయండి. ఇలా పూలు అల్లుకున్నట్టుగా అల్లుకోవచ్చు, లేదంటే సూది దారంతో కూడా కుట్టుకోవచ్చు. అల్లడం రాని వాళ్ళు కూడా ఈజీగా సూది దారంతో ఇలా కుచ్చుకుంటే మాల అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకు పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవచ్చు, పటాలకు వేసుకోవచ్చు, ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. పూజలప్పుడు కూడా పూజ రూమ్ని వినాయక చవితికి, దుర్గామాతకి వెనకాల డెకరేషన్ చేసుకోవాలనుకున్నా కూడా వీటితో డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. నాకైతే బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.